హాయ్, వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు పన్నీర్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. ఇందులో మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకున్నాం. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేశాను. ఇవి ఒక టమాటో, 2 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను. ఈ పేస్ట్ వేసుకుందాం. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి. నేను ఇందులోకి ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇదే మసాలా వాడతాను బిర్యానీకి. ఇందులోకి కొద్దిగా కసూరి మేతి, ఒక 2 బిర్యానీ ఆకులు. ఇది రాతి పువ్వు అండి, ఇది కొద్దిగా వేయాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఒక 2 మీడియం సైజు లెమన్స్ తీసుకున్నాను. 2 అయితే చాలు. నాన్ వెజ్లోకి అయితే 3 పడతాయి, కానీ ఇది పన్నీర్ కాబట్టి 2 నిమ్మకాయలు చాలు. ఇందులోకి 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న చెక్క, ఒక అనాస పువ్వు, కొద్దిగా సాజీరా. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్ వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అదే ఆయిల్ తీసుకుంటే. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలిపాక మనం పెరుగు యాడ్ చేసుకుందాం. ముందే పెరుగు వేసి కలపొద్దు, అది ఏ బిర్యానీకైనా సరే. ఫస్ట్ మసాలాలు కలిపాకనే ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టి పెరుగు కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని నేను పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు రైస్ కుక్ చేయడం కోసం ఒక గిన్నె పెట్టుకున్నాను. ఎసరు మసలడం కోసం కొన్ని నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా, 2 బిర్యానీ ఆకులు, కొంచెం మసాలా దినుసులు కూడా వేస్తున్నాను, కొద్దిగా సాజీరా, 2 యాలకులు. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే అన్నం కొంచెం పొడి పొడిలాగా రావడం కోసం ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే దొడ్డుప్పు వేస్తున్నాను నేను. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు బిర్యానీలో. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీన్ని బాగా మసిలేంత వరకు మూత పెట్టుకుందాం. బాగా వాటర్ మసిలినాక బియ్యం వేసుకుందాం. చూడండి, వాటర్ బాయిలింగ్ వచ్చేసాయి కదా. ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేద్దాం. ఒక 10 నిమిషాల ముందు కడిగి పెట్టుకున్నానండి నేను. ఒక 1/2 కేజీ బియ్యం. ఇప్పుడు బియ్యంని 70% కుక్ అవ్వనిద్దాం. చూడండి, రైస్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మసాలా కలిపి పెట్టుకున్నాక ఇందులో వేసేసేద్దాం. ఇప్పుడు దీనిపై నుంచి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని తీసాం కదా, అవి, కొద్దిగా పుదీనా. అంతే. ఇప్పుడు నెయ్యి ఇష్టం ఉంటే దీనిపైన నెయ్యి కూడా వేయచ్చు. ఇప్పుడు దమ్ కోసం ఒక పెంక పెట్టుకొని కొద్దిగా 5 మినిట్స్ ఫ్లేమ్ పెద్దగా పెట్టాలి. ఇప్పుడు కొంచెం చిన్నగా చేసి ఒక 20-30 మినిట్స్ ఉంటే చాలు. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ రెడీ. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్